ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఆయన పేరు ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు అమెరికాలో ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే అమెరికాలో అమెరికా బేస్డ్ కంపెనీలో మీకు ఉద్యోగం రావాలంటే కిమ్ని లావు పంది అని చెప్పి తిట్టాలి. ఇది కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా అమెరికాలో అమలు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. కిమ్ని లావు పంది అని చెప్పి తిడితేనే ఇంటర్వ్యూలో మీకు ఉద్యోగం వస్తుంది, లేదంటే అమెరికా కంపెనీలో ఉద్యోగం మీకు రాదు. ఇది ఇంటర్వ్యూలో లేటెస్ట్ ట్రెండ్. దీని వెనక కారణం లేకపోలేదు. అమెరికాలో గూఢాచార్యులు ఎక్కువైపోయారు. ఉత్తర కొరియా నుంచి వచ్చేటువంటి గూఢాచార్యులు ఎక్కువైపోయారు. సాధారణంగా కంపెనీలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ని కానీ లేదంటే వాడి సర్వర్ని కానీ హ్యాక్ చేస్తూ ఉంటారు. హ్యాక్ చేసి సమాచారాన్ని తస్కరిస్తూ ఉంటారు. కానీ ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి గూఢాచారులు అమెరికా బేస్డ్ కంపెనీలకి జొరబడి అక్కడ వాళ్ళు సమాచారాన్ని మొత్తాన్ని ఉత్తర కొరియాకి చేరవేస్తున్నారు అనేది అమెరికాకు ఉన్నటువంటి అనుమానం. అందుకే ఇప్పుడు ఇంటర్వ్యూల్లో ఉత్తర కొరియా నుంచి హై ప్రొఫైల్డ్ టెక్నికల్ పీపుల్ వస్తే వాళ్ళ ఇంటర్వ్యూల్లో తీసుకుంటున్నారు, హై శాలరీస్ ఇచ్చి కూడా తీసుకుంటున్నారు ఉత్తర కొరియా వాళ్ళని. కానీ కిమ్ని తిట్టమంటున్నారు, లావు పంది అని చెప్పి కిమ్ని తిట్టాలి అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చాలామంది తిట్టకుండా ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారంట. కారణం ఏంటంటే ఉత్తర కొరియాలో పుట్టినప్పటి నుంచి కిమ్ని దేవుడిగా చూపిస్తారట. కిమ్ని చిన్నతనం నుంచే, బాల్యం నుంచే దేవుడు అంటే ఎవరంటే కిమ్. మనం మామూలుగా రాముడు, కృష్ణుడు, మనకు అవతారాలు ఇల్లు అని చెప్పి వస్తుంది కదా. కానీ ఉత్తర కొరియాలో మీకు దేవుడు ఎవరు అని అంటే కిమ్ని చూపిస్తారంట. సో కాబట్టి దేవుడిని మనం తిట్టం, సహజంగా ఎవరు తిట్టరు, తడబడతారు. ఇంటర్వ్యూలో దేవుడిని తిట్టండి అని అంటే తడబడతారు కదా. సో అలానే కిమ్ని లావు పంది అని చెప్పేసి డైరెక్ట్గా వీళ్ళే చెప్తారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళే ఉత్తర కొరియా అని చెప్పి ప్రొఫైల్లో ఉంటుంది కదా, ఉండగానే మీరు లావు పంది అని చెప్పి కిమ్ని తిట్టండి అని చెప్పేసి వాళ్ళతోటి చెప్పిస్తున్నారంట డైరెక్ట్గా ఇంటర్వ్యూలో. సో దాంతో జనరల్గా తడబడినప్పుడు వాళ్ళు పంపించేస్తున్నారంట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోకుండా, జాబ్స్ ఇవ్వకుండా పంపిస్తున్నారంట. ఇది అమెరికాలో నడుస్తున్నటువంటి అగ్రరాజ్యం యొక్క ఒక దాష్టికం. అమెరికా